ప్రిమిల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. 1 పేతురు 5:6 1 Peter chapter 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. Humble thyself in the sight of the Lord. In a due time he is going to lift you up. ఒక డ్యూ టైం అనేది ఒకటి ఉంది. ఒక టైం పెట్టాడు దేవుడు. ఆ సమయంలో తప్పక దేవుడు మిమ్మను హెచ్చించనై ఉన్నాడు. ఆయన హెచ్చించబోతున్నాడు. He will definitely will lift you up. God will bring that time. ఆ టైం వచ్చేంత వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి ప్రార్థనలో మీ భారమంతా ఆయన మీద మోపండి. మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. మనం తొందరపడడం వల్ల దేవుడు మనకిచ్చే హెచ్చు, దేవుడు మనకిచ్చే ఆ దీవెన ఆశీర్వాదానికి మనం దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడం అనేది అది అద్భుతమైన ఆశీర్వాదాలకు మిమ్మల్ని నడిపిస్తుంది. హెచ్చు కలుగును అన్నాడు. ఎవరి వల్ల హెచ్చు కలుగును? తూర్పు వల్ల పడమటి వల్ల హెచ్చు కలుగదు, కానీ యెహోవా వల్లనే హెచ్చు కలుగును. దేవుడే మనల్ని హెచ్చించువాడు. యోసేపు జీవితంలో పేరు ప్రఖ్యాతుల కొరకు ఆయన ఎక్కడ ప్రాకులాడలేదు. తనకిచ్చిన పనిలో నమ్మకస్తుడుగా, యథార్థవంతుడుగా, మరి ఎక్కడ కూడా తేడా రాకుండా జాగ్రత్త పడ్డాడు. పనిలో చురుకైన వాడిగా ఉన్నాడు. ఎక్కడ బద్ధకాన్ని చూపలేదు. తన కొరకు అందరూ పోటీ పడ్డారు. నా పొలంలో మా యొక్క ఫీల్డ్లో వర్క్ చేయడానికి ఇతన్ని పంపండి. ఒక పనివాని కొరకు అక్కడున్న భూస్వాములందరూ పోటీ పడ్డారు. మంత్రులు పోటీ పడ్డారు. ఆ మంచి పనివాడు మాకు కావాలి, ఆ నమ్మకమైన పనివాడు మాకు కావాలి, ఆ యథార్థవంతుడు. అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫలిస్తున్నాడు. అతను ఏ పని అప్పగించినా రిజల్ట్స్ తీసుకొస్తున్నాడు, ప్రోగ్రెస్ ఉంటుంది. కనుక ఈ వ్యక్తి మా పొలాల్లో పనిచేయాలి, మా ఎస్టేట్లో పనిచేయాలని ఆశపడ్డారు. అంటే చూడండి, ఒక ఫెయిత్ఫుల్గా ఉన్న వ్యక్తికి ఎంత డిమాండ్ ఉందో. నమ్మకంగా హానెస్ట్గా ఉండి పనిచేస్తున్న వారు కావాలని అన్ని కంపెనీలు కోరుకుంటున్నాయి. ప్రపంచంలో ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక వ్యాపారి కానీ, ఒక ఉద్యోగి కానీ, ఒక దైవ సేవకులైనా, మరి ప్రపంచంలోని ఎవరన్నా కావచ్చు, ఏ ఫ్యాక్టరీ అయినా ఎవరిని కోరుకుంటున్నారంటే నమ్మకస్తులైన వారిని. ఇంకా దేవుడు కూడా అదే కోరుతున్నాడు. నమ్మకస్తులైన వారికి మెండైన దీవెనలు ఇస్తానని కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన సన్నిలో తగ్గించుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన యందు భయభక్తి గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. ప్రతి చెట్టుకు ఒక కాలం పెట్టాడు, దాని ఫ్రూట్స్ వచ్చే కాలం. అలాగే ప్రతి మనిషి ఫలించే రోజు ఒకటి రాబోతుంది. వింటున్న నా సహోదరి, ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నావేమో. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఫలించే రోజు రాబోతుంది. నీవు హెచ్చించబడే రోజు రాబోతుంది. నీవు వర్ధిల్లే రోజు కూడా రాబోతుంది. ఆ రోజు త్వరలోనే పరిశుద్ధాత్ముడు నీకు దయచేయునుగాక. యవనస్తులకు సమయం పెట్టాడు దేవుడు. తప్పక దేవుడు మిమ్మల్ని హెచ్చించే రోజు రాబోతుంది, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఆమేన్. మీ పిల్లల విషయంలో మీరు ప్రార్థిస్తున్నారా? దేవుడు హెచ్చించే రోజు రాబోతుంది. మీ కుటుంబ విషయంలో ప్రార్థిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ వ్యాపారంలో, ఉద్యోగంలో, పొలం పనిలో, మీ చదువుల్లో దేవుడు మిమ్మల్ని హెచ్చించే రోజు రాబోతుంది. అంతవరకు విశ్వాసంతో కనిపెట్టుకొని ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉందాం. అనుదిన ప్రార్థన మానద్దు, అనుదిన వాక్య ధ్యానం మానద్దు, అనుదినము దేవుని ప్రేమను పంచుట మానద్దు. మనం పొందుకున్న మేళ్లను ప్రకటించక షేర్ చేసుకోకుండా మానద్దు. మనకున్న విశ్వాసాన్ని షేర్ చేద్దాం. వారు నమ్మినా నమ్మకపోయినా మనల్ని రక్షించిన ప్రభు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం వివరిద్దాం, దేవుని స్తుతిద్దాం, ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నటువంటి మీ జీవితాలు త్వరలోనే హెచ్చించబడే రోజు వచ్చునుగాక. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందాం. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే. పరిశుద్ధుడా, నీ నామములో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. నీ ప్రజలందరూ కూడా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా ఈ వాగ్దానం విని ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించేవాడు నీవేనాయన. మాకు తూర్పు నుండి పడమటి నుండి హెచ్చు కలగదు, కానీ తీర్పు తీర్చువాడు నీవే. మమ్మల్ని హెచ్చించువాడు కూడా నీవే ప్రభా. నీ యందు భయభక్తి గల వారికి మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. అయితే తగిన సమయం అందు ఒక సమయాన్ని పెట్టావు. ఇన్ డ్యూ టైమ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు us, ఫాదర్ గాడ్. అయ్యా, తగిన సమయం అందు నీ ప్రజలందరూ హెచ్చించబడలాగున నీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండేటువంటి కృప, సహాయము నీ ప్రజలందరికీ ధారాళంగా దయచేయండి. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి.
మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు. ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చు నాయన. ఒక దినమున మీరు మమ్మల్ని హెచ్చించబోతున్నారు, ఆస్వాదించబోతున్నారు. ఆ దీవెనలు ఈ యొక్క వాగ్దానం విని ప్రార్థించే ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నారని నమ్ముచు క్రీస్తు యేసునందు వేరుపారి నీ రాకడికి సిద్ధపడే కృప వీరందరికీ దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కి షేర్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. 2, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.